ఏపీలో పెట్టుబడులు పెట్టండి. దక్షిణ కొరియా కంపెనీలతో మంత్రుల భేటీ. దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న మంత్రులు నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డి నవంబర్లో విశాఖపట్నంలో జరిగే సిఐఐ భాగస్వామ్య సదస్సుకు దక్షిణ కొరియా పెట్టుబడిదారులను ఆహ్వానించారు. రాష్ట్రానికి పెట్టుబడుల సాధన, సుస్థిర నగరాల నిర్మాణం అధ్యయనం కోసం ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో ఉన్నతాధికారులతో కలిసి మంత్రులు ఆ దేశ రాజధాని సియోల్లో పర్యటిస్తున్నారు. రెండో రోజు పర్యటనలో వరుస సమావేశాలు, బిజినెస్ రోడ్ షోలతో బిజీగా గడిపారు. అక్కడే పలు అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఏపీలో పెట్టుబడులకు కల్పిస్తున్న అవకాశాలను దక్షిణ కొరియా పెట్టుబడిదారులకు వివరించారు. నవంబర్లో విశాఖపట్నంలో జరిగే పెట్టుబడుల సదస్సుకు దక్షిణ కొరియా పెట్టుబడిదారులను ఆహ్వానించారు. రెండో రోజు ఉదయం సియోల్లో ఇండియన్ ఎంబసీ అధికారులతో అధికారులు సమావేశమయ్యారు. ఇండియన్ ఎంబసీ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ నిషన్కాంత్ సింగ్, ఈఓఐ ఫస్ట్ సెక్రటరీ సంజన ఆర్యతో సమావేశమై ఏపీ అభివృద్ధి, పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించారు. సింగిల్ విండో విధానం ద్వారా ఏపీలో పెట్టుబడిదారులకు కల్పిస్తున్న విధానాలను వివరించారు. ఆ తర్వాత దక్షిణ కొరియాలో అతిపెద్ద ఫార్మా కంపెనీగా, ప్రపంచంలో 9వ అతిపెద్ద కెమికల్ కంపెనీగా ఉన్న ఎల్జీ కెమ్ హెడ్ క్వార్టర్స్లో ఆ కంపెనీ చైర్మన్ షిన్ ఇతర డైరెక్టర్లతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనుకూల వాతావరణం, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వంటి అంశాలను ఎల్జీ ప్రతినిధులకు వివరించారు. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో రాష్ట్రంలో పెట్టుబడిదారులకు ఇస్తున్న అవకాశాలను వివరించారు. అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖ వేదికగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న సిఐఐ భాగస్వామ్య సదస్సుకు ఎల్జీ సంస్థ ప్రతినిధులను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఆ తర్వాత ఎల్ఎస్ గ్రూప్ ప్రతినిధులతో మంత్రులు భేటీ అయ్యారు. దక్షిణ కొరియాలో ఎలక్ట్రానిక్స్, ఎనర్జీ సెక్టార్, కేబుల్స్ తయారీ రంగంలో అతిపెద్ద కంపెనీగా ఉన్న ఎల్ఎస్ గ్రూప్ ప్రతినిధులను ఏపీకి ఆహ్వానించారు. మధ్యాహ్నం సియోల్లో షూస్ కంపెనీ చైర్మన్ చెవోంగ్ లీతో మంత్రులు సమావేశమయ్యారు. మెడికల్, స్మార్ట్ షూ ఉత్పత్తిలో ప్రపంచంలో అగ్రగామి సంస్థగా ఉన్న కంపెనీ ప్రతినిధులను నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖ వేదికగా నిర్వహించిన సిఐఐ భాగస్వామ్య సదస్సుకు ఆహ్వానించారు. మెడికల్ చిప్లతో కూడిన షూ సోల్ వాకింగ్ చేయడం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసే షూ, డయాబెటీస్, ఆర్థరైటిస్ రోగులకు ఉపశమనం కలిగించే పలు రకాల ఉత్పత్తులు తయారు చేయడంలో విశేష అనుభవం ఉన్న షూల్ సంస్థ ఏపీలో ఏర్పాటుపై చర్చించారు. డిఆర్ఏఎం చిప్పులు, ఎన్ఏఎన్డి ఫ్లాష్ మెమరీ చిప్ల సరఫరాదారుల్లో ఒకటైన ఎస్కే హైనిక్స్ సెమీకండక్టర్ కంపెనీ ప్రతినిధులతో మంత్రులు భేటీ అయ్యారు. రాత్రి దక్షిణ కొరియాలో ఉన్న ప్రఖ్యాత టూరిస్ట్ ప్లేస్లో ఒకటిగా ఉన్న ఎన్ టవర్ను మంత్రులు సందర్శించారు. 1971లో నిర్మించిన దక్షిణ కొరియా మొదటి రేడియో అండ్ టీవీ టవర్ను పర్యాటక ప్రాంతంగా మార్చారు. సముద్ర మట్టం నుంచి 1500 అడుగుల ఎత్తులో సియోల్కు ల్యాండ్ మార్క్గా నిలిచిన టవర్ నిర్మాణం టూరిస్టులను ఆకట్టుకోవడానికి చేసిన ఏర్పాట్లను అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు.